ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. నిరుద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఎమ్మెల్యే హరీష్ రావు. డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. గతంలో యువతను రెచ్చగొట్టి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ తమకు ఉద్యోగాలు తెచ్చుకున్నారన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు ప్రశ్నిస్తుంటే రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు కేటీఆర్. తెలంగాణ యువత మనసు ఖరాబు చేసి తమ రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతని, తెలంగాణలోని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆనాడు ఎన్నో రకాల ఆశల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మేక బతుకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, విద్యావేత్త గంటా చక్రపాణి, నీరజ హాజరయ్యారు. మలయాళంలోని ఆడు జీవితం పుస్తకాన్ని మేక బతుకు పేరుతో తెలుగులోకి అనువదించారు రచయిత స్వర్ణ కిలారి. రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితి నెలకొందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు పోకుండా మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బోనాల జాతరలో పాల్గొన్నారు హరీష్ రావు. బోనం ఎత్తుకొని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఈరోజు మేడిగడ్డ దగ్గర దాదాపు 40,000 క్యూసెక్కుల నీళ్లు ఈరోజు ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు, బేసిజాలకు పోకుండా కాళేశ్వరం మోటార్లు స్టార్ట్ చేసి నీళ్లు పంపింగ్ను వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరుతాం. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపుతో పాటు డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలన్నారు. జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్న హామీని కాంగ్రెస్ నెరవేర్చాలన్నారు హరీష్.